నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేలాది భక్తుల నడుమ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం. ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు. బీఆర్ఎస్ కు ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ తిప్పలు. ప్రజలు గమనిస్తున్నారన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఎత్తివేత. నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీజేపీ కార్యకర్తలు. వైఎస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వం విడుదల రజని ఆగ్రహం. జీఎస్టీ తగ్గించిన ఏకైక కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏపై ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పొగడ్తల వర్షం. మెడికల్ కాలేజీలపై జగన్ నాటకం మొదలుపెట్టిన వైసీపీ. మెడికల్ కాలేజీలకు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్. చంద్రబాబు ఇన్నేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు, కానీ వైఎస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేటుకి కట్టబెడుతున్నారు అని అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ కొర్ల సురేష. ఇలాంటి చేతకాని సర్కారును ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారని, మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల కోసమా, మీ సొంత ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు కొర్ల సురేష. అందులో 7 మెడికల్ కాలేజీలు నిర్మించి ఈరోజు అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 మెడికల్ కాలేజీలని పీపీపీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించి ఒక పెద్ద కుట్రకి శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 7 మెడికల్ కాలేజీలు నిర్మించగలిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి కేంద్రంతో భాగస్వాములుగా ఉండి కూడా మరి కనీసం ఒక 5 మెడికల్ కాలేజీలైనా నిర్మిస్తాము అనే భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ 14 నెలల్లో సుమారు 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు మెడికల్ కాలేజీలు కట్టడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదు? అంటే మీరు తీసుకున్నటువంటి ఈ ఒక్క నిర్ణయం అనేది మీ సొంత ప్రయోజనాల కోసమా లేక ప్రజల ప్రయోజనాల కోసమా అనే దానిపైన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కూడా దీనిపైన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మీరు తీసుకున్నటువంటి ఈ ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల కోట్లాది మంది పేద విద్యార్థులు దశాబ్దాల పాటు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి పేద ప్రజలు లక్షలు ఖర్చు చేయలేక అనారోగ్య బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ప్రజలకి మీరు ద్రోహం చేస్తున్నారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది తక్షణం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రజల తరఫున అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 50 సంవత్సరాలలో జీఎస్టీని తగ్గిస్తామని చెప్పినా ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది ఇప్పటి ప్రభుత్వమేనని అన్నారు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. చాలా వాటికి పన్నులు పెంచడమే చూసాం, కానీ మొదటిసారిగా పెద్ద ఎత్తున పన్నులు తగ్గించడం చూస్తున్నామని అన్నారు. మనం ఇప్పుడు కొత్త రాష్ట్రం, మనం బ్రహ్మాండమైన దాని కన్స్ట్రక్షన్ వర్కులు చేస్తున్నాము. కొత్త వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నారు. వాళ్ళందరికీ ఫ్లాట్లు కావాలి, దాన్ని ఉండడానికి ఇల్లు కావాలి, ఈ అపార్ట్మెంట్లు కట్టాలి. దీంతో కన్స్ట్రక్షన్ ఖర్చు తడిసి మోపెడవుతుంది మనకు. సో ఈ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం మనకు అత్యవసరం ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు. దీంట్లో సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది. సో ఇల్లు కట్టుకునే వాళ్ళు సంతోషంగా ఇల్లు కట్టుకోవచ్చు. సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది. కన్స్ట్రక్షన్ వస్తువులు మార్బుల్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, టైల్స్ కావచ్చు, వీటన్నిటి మీద కనీసం పక్షంలో 3 నుంచి 4.5% ట్యాక్స్ అనేది తగ్గుతోంది ఆన్ ది హోల్. సో కన్స్ట్రక్షన్ ఖర్చు కనీసం 5% వరకు దాన్ని తగ్గే అవకాశం ఉంది ఓవరాల్ మీద. సో దీనివల్ల కొత్త డెవలపర్స్ వస్తారు, సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఖర్చు తక్కువ అవుతుంది. ఆన్ ది హోల్ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా లాభం జరుగుతుంది. మెడికల్ కాలేజీలపై జగన్ నాటకం మొదలుపెట్టారు వైసీపీ వారంటూ ఎద్దేవా చేశారు ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. జగన్ హయాంలో 17 కాలేజీలు శాంక్షన్ అయితే వాటికి 8,450 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటే కేవలం 1,451 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సింది మరో 300 కోట్లని
కానీ మీరు ఏదో గొప్పగా మెడికల్ కాలేజీలను తెరిచినట్లు చెప్పుకుంటున్నారు వైసీపీ వారని విమర్శించారు కొమ్మారెడ్డి పట్టాభిరామ్. అందరికి నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో పూర్తిగా భ్రష్టు పట్టినటువంటి అనేక వ్యవస్థలు, గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలు, అనేక రంగాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి ధనదాహానికి బలైపోయినటువంటి అనేక రంగాల్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉధృతంగా చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత 14-15 నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది. మరి వాటిలో ప్రధానమైనది ఆరోగ్య రంగం. హెల్త్ సెక్టర్ మనందరికీ తెలుసు 2019-24 మధ్య ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే రాష్ట్రంలో అది ఆరోగ్య వ్యవస్థ, హెల్త్ సెక్టర్. దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం. కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు. దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ, గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున దారి మళ్లించి మరి మింగేసే కార్యక్రమం, జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం. చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్, గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో, అది 95-2004 మధ్య కానివ్వండి, 2014-2019 మధ్య కానివ్వండి, దాదాపు రాష్ట్రానికి ఆయన 22 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. 100 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్ 5 ఏళ్ల పాలనలో 17 కొత్త గవర్నమెంట్ కాలేజీలను తీసుకొచ్చాడని తెలిపారు మాజీ మంత్రి విడదల రజని. ఏంటో గొప్ప ఆలోచనలతో తమ ప్రాంత విద్యార్థులు మెడికల్ చదువుకోవాలని, అలాగే తమ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందేలా చేయాలని లక్ష్యం పెట్టుకుని చేసిన మెడికల్ కాలేజీలను నేడు ప్రైవేటు పరం చేస్తుంది కూటమి ప్రభుత్వమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని. మనం చూసినట్టయితే 100 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే జగనన్న 5 సంవత్సరాల కాలంలో, 5 సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్ళి ఎంతోమంది వైద్య విద్య అభ్యసించాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంతంలోనే ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో మనం ఒక 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలుగా కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి
ఇంకా కొంత కంప్లీట్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దశ దాకా కూడా మనం పూర్తి చేశాం. ఇంకా ఒక 7 మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఉదాహరణకి మనం చూసినట్టయితే మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి, ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ రోగికి వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ. చోడవరం సబ్ జైలు నుంచి 2 రిమాండ్ ఖైదీలు పరారయ్యారు. సీసీ ఫుటేజీలో హెడ్ వార్డర్పై దాడి చేసి ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము పరారైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరారైన ఖైదీల కోసం గాలింపు కొనసాగుతుంది. అప్పుడు గేట్ మనోడు బాగానే రిటాలియేషన్ ఇచ్చాడు. సపరేట్గా రూమ్ వచ్చేసాను సార్. అదే సార్ అదే బాగా లాగేసుకొని కట్టుకోరు. శ్రీశైలంకి అక్రమంగా తెస్తున్న మద్యం బాటిళ్లను ESO శ్రీనివాసరావు పట్టుకున్నారు. దేవస్థానం టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో ఓ వ్యక్తి వద్ద సుమారు 30 క్వార్టర్ బాటిళ్లు మద్యాన్ని పట్టుకున్నారు. క్యాజువల్గా పోసి అలా ఖైరతాబాద్ భారీ గణనాథుడు భక్తుల సందోహం నడుమ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. దారి పొడవునా గణనాథుని చూసేందుకు భక్తులు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని కాళేశ్వరం ప్రాజెక్టును సాకుగా చూపి సిబిఐని ఉసిగొల్పుతుందని అన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరిత పాలనతో కాంగ్రెస్ కొనసాగుతుందని విమర్శించారు ఆయన. అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన అసంతృప్తితోటి ఈ ప్రభుత్వం పైన ఉన్నారు.
ఆ తరుణంలో మరి ఈ 42% బీసీ రిజర్వేషన్ అని బీసీలను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం ఘోరంగా జరిగింది, విఫలమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం పైన కూడా మొన్న అసెంబ్లీలో ఏదో చేయబోయి ఎల్లెలకల పడ్డట్టుగా వాళ్ళ తప్పు ఏ విధంగా ఉన్నదనేది ప్రజల ముంగట బట్టబయలైపోయింది. కాబట్టి ఈరోజు ఎలక్షన్లు పెట్టేటువంటి ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకవేళ ఎలక్షన్లు పెట్టినా ప్రజాకోర్టులో వాళ్ళకు చెంపదెబ్బ తప్పదనేది కూడా వాళ్ళకు అర్థమవుతూ ఉంది. మరి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పైన, కేసీఆర్ గారి నాయకత్వం పైన ఎంత నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉందో ఈ ఉత్సాహాన్ని చూస్తేనే మనకు కనబడతా ఉంది. రానున్న కాలంలో ఇదొక్క బుగ్గారంతో ఆగదు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన కుమార్ మాల్యాలలో 4 ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు సాగు చేస్తున్నాడు. 2 ఎకరాల వరి, 2 ఎకరాల పత్తి పంటతో పాటు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. పత్తి పంట ఏపుగా పెరిగి కాస్త పూత మంచిగా వచ్చింది. చేతికందే దశలో ఉన్న పత్తి పంటను కోతుల గుంపు పంటలను నాశనం చేస్తుండటంతో పత్తి పంటలో కొండంగ బొమ్మతో 4 ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దీంతో కోతులు పరారవుతున్నాయని తెలిపాడు. నా పేరు కుమార్, జగ్గయ్యపల్లె మాది. రోజు కోతుల బాధ బాగున్నదని ఈ పత్తి చేనులలో వాడుతాయి, కాయలు మొత్తం పూత నాకిరి అంతా దింపేస్తానే, మండలి రగొడతాయి. ఏం చేస్తున్నానని ఆలోచించి 4 రోజుల వాటి కావులు కాసిన. ఇక వర్షపడలేక ఆలోకి ఇట్లా ఫ్లెక్స్ వచ్చి కడితే కొంచెం తక్కువ అవుతాయి అంటే నిన్న జమ్ముకుంటే పోయి 4 ఫ్లెక్సీలు కొట్టించుకొని వచ్చి మక్క పీరియడ్లో 2 కట్టినా, పత్తిలో 2 కట్టిన కాంచెలు ఇప్పుడు వరకు అయితే ఇంకా రాలేదు. ఇక మరి గది బాధ ఉన్నది. మరి అది అత్తే 200-300 కోతి వస్తానే మొత్తం అంగడి చేస్తానే. ఇక నోట్లోకి వచ్చిన పంట మొత్తం నాశనం అయిపోతుంది. ఇక ఆ బాధ కోసం మరి నిన్న పోయి జమ్ముకుంటే పోయి తెచ్చి నిన్న సాయంత్రం కట్టిన. ఇక వచ్చి మరి ఈయనే ఉన్నాయి, అత్తయ్య లేవా అని చూద్దామని వచ్చి పత్తికనే ఉన్నా అని. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఎత్తివేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బీజేపీ కార్యకర్తలు. ఇప్పటివరకు నిత్యావసర సరుకులపై జీఎస్టీ భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మోదీ ప్రభుత్వం ఆ సమస్యను గుర్తించి పరిష్కరించడమే కాకుండా గృహిణులు, రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకుందని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బెజ్జంకి మండల శాఖ అధ్యక్షుడు కోల్పాక రాజు ఆధ్వర్యంలో బెజ్జంకి మండలంలోని సీనియర్ నాయకులందరూ వచ్చి ఏదైతే మొన్న కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మంత్రి ఏదైతే నిర్మలా సీతారామన్ జిఎస్టీ గురించి సామాన్యునికి అంటే కిరాణంలో దొరికే ప్రతి వస్తువు, సబ్బు కావచ్చు, పేస్ట్ కావచ్చు, బ్రష్ కావచ్చు, చక్కెర కావచ్చు, నిత్యావసరాల వస్తువులు ప్రతి ఒక్కటి 0 అంటే జిఎస్టీ ఇంతకుముందు ఉండే. రేపు ఏదైతే ఈ ఆగస్టు 22వ తారీఖు నుంచి ₹1 లేకుండా 0% తోటి సామాన్యునికి అందే విధంగా భారతదేశం మొత్తానికి ఏదైతే ఇన్సూరెన్స్ కావచ్చు, ఎన్నో రకాల సామాన్యునికి అందే విధంగా సామాన్యులు అధిక సంపన్నునికి కొంచెం దగ్గరలో పోవాలంటే సామాన్యునికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో చేసిర్రు. అంతకుముందు 12%, 20% ఉన్నదాన్ని ఇవాళ 5% మరియు 18% తీసుకొచ్చారు. కొన్ని వస్తువులు మాత్రమే, ఏదంటే ధనికులు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద లగ్జరీ కార్లు కావచ్చు,
ఇతరతర ఏదైతే అధిక పన్నులు కట్టే దానికి సిగరెట్ గుట్కా ఏదైతే మనకు ఆరోగ్యపరంగా దెబ్బతీసే వాటికి ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే 40% చేసి మిగతా వాటికి అన్నిటికీ 0% చేసిర్రు. అట్లనే 5%, 18% చొప్పున చేయడం అనేది భారతదేశం మొత్తంలో 140 కోట్ల మంది జనాభాలో 90% మందికి ఏదైతే ఈ పేదలు ఉన్నారో ఈ పేదలందరికీ లబ్ధి చేరే విధంగా చేసిరు. కాబట్టి వారికి మన బెజ్జంగి మండల శాఖ తరఫున ఏదైతే నిర్మలా సీతారామన్ కావచ్చు, అలాగే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే రామచంద్రరావు గారికి, వీరందరికీ మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ కరీంనగర్లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పాత బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుంది. 1946 నుంచి ప్రారంభమైన ఈ సాంప్రదాయం నేటికి కొనసాగుతుండడం విశేషం. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇతర నాయకులు నిమజ్జన కార్యక్రమానికి హాజరయ్యారు. చందనం సమర్పయామి తాంబూలం సమర్పయామి హిరణ్యగర్భాజనం లక్ష్మీగదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుక్షతం పాశాం అంకుశవరదం ధ్యాయేతు శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమః. ప్రయామి విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వరసిద్ధివినాయకేంద్రహారం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోషానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుష్టేజో దయాతి. జయ లక్ష్మీ గణపతయే నమో వాగమస్తు. జయ జయ జగదాంగతయే తుభ్యం శ్రీరస్తు. జయ లక్ష్మీ గణపతయే మంగళమూర్తే తే జయ మంగళమేవాస్తు. గంగాధర నందన గౌరాంగ వినితురస్తు. జయ లక్ష్మీ గణపతయే వేములవాడ నివాసిన విఘ్నౌఘ వినాశిన శోభకళా భూషణ లంబోదర ఘనకేశిన్. జయ లక్ష్మీ గణపతయే నమో వాగమస్తు. జయ జయ జగదాంగతయే తుభ్యం శ్రీరస్తు. జయ లక్ష్మీ గణపతయే జామి. గజానన భగవానికి ఉపకరణం గజవక్త్రం దివ్య మంత్రపు ఏకదంత శూర్పకర్ణ గజవక్త్ర చతుర్థక పాశాం అంకుశ వరదం ధ్యాయేతు శ్రీ వరసిద్ధి వినాయకం వక్రతుండ మహాకాయ కపిత్థ జంబూ. అక్కడ వేడి శిరస్సు వచ్చి నమస్కారం చేయండి. గజానన భగవానికి ఇదమే ృమంతకాంతిమంతగంతగాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృందనం హృదంతరే నిరంతరం. కరీంనగర్లో ఇంటిలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.